ఈ కన్నెపల్లి నుంచి నీళ్ళని సముద్రం పాలైనా పట్టించుకుంటున్నాడు మన గౌరవ సీఎం గారు. ఆయనకు ఒక ముద్దు పేరు పెట్టినాం, 420 రెడ్డి. ఎందుకు పెట్టినామంటే కల్లిబొల్లి మాటలు తెచ్చి ఎడ్జ్ ఒక 4-5 సీట్లతోటి మన ప్రభుత్వాన్ని, తెలంగాణ జాతిపితను, ఒక ఉద్యమకారుణ్ణి ఏదో త్రుటిలో ఓడిపోయి మేము అంత బాధపడుతున్నాం యువకులం. అటు ఉద్యోగాలు ఇస్తా అని సోనియా గాంధీ పిట్టొచ్చి సరూర్ నగర్ చెప్పింది, కల్లిబొల్లి మాటలు వేసి మా యువకులను మోసం చేసిండు. అటు ఉద్యోగాలు ఇవ్వలే మాకు, ఇటు వ్యవసాయం చేసుకొని ఇస్తలేడు రేవంత్ రెడ్డి. 420 అన్ని గ్యారెంటీలు అమలు చేస్తున్నా అంటుండు కానీ ఏ గ్యారంటీ అమలు లేదు. నేను వచ్చినాక 2 లక్షలు తెచ్చుకుంటా అన్నాడు, అది ఇవ్వలేదు. 2 లక్షలు కూడా ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. 1, 2 కాదు, టోటల్ అన్ని అబద్ధాలే. ఈరోజు మన వాటర్ కూడా సుందిల్లా నుంచి మేడారం, ముఖ్యంగా ఎంతో భగీరథుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే మన హరీష్ రావు సార్ గారు భారీ నీటి పరిశాఖిస్తే స్వయాన మేము యువకులందరం టన్నెళ్ల పొంటి 24 గంటలకు 20 గంటలు కష్టపడ్డ ఏకైక నాయకుడు హరీష్ రావు సార్ గారు. గడియారంలో ముళ్ళులెట్ట తిరుగుతాయో కారేసుకొని కాళేశ్వరం నుంచి మొదలుకుంటే మల్లన్న సాగర్ వరకు నిరంతరం సార్తో యువ రైతులు మేము కూడా 1-2 సార్లు మేము రాత్రి 12 గంటలకు కూడా టన్నెల్లోకి పోయినాం. అది ఏ రౌతు ఏమి పడుతుందో తెలిసి కూడా సార్ ధైర్యంగా ముందుకెళ్ళిండు, నీళ్లు వచ్చిండు మా గ్రామంలో. మరి అంత కష్టపడితే ఇలా కమిషన్ల కోసమే కకృతి పడి కాళేశ్వరం కట్టిండ్రు, కమిషన్ల కోసమే కట్టిండ్రు, అవినీతి జరిగింది అంటుండ్రు రేవంత్ రెడ్డి. ఏం చెప్తావన్నా? అసలు ప్రాజెక్ట్కి ఎంత వ్యయమైంది, అంతకు డబ్బులు తిన్నా అంటాడు. మనకి మైండ్ ఉందా లేదా? ఇప్పుడు ఆ విధంగా అంటే ఎంతవరకు కరెక్ట్? నువ్వు గతంలో ఎమ్మెల్యే ఉన్నావు, ఇదే మన తెలంగాణలో సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు. నీకు తెలియదు ఆ బడ్జెట్ లేదు మొత్తం తింటే నీ అందాల భామలు పోటీలు తెచ్చిన అవసరం మా తెలంగాణలో? ఇక్కడ రైతులు చత్తుర్రా నాయన అంటే అందాల భామలకు. నీ మంత్రి జూపల్లికి ఒక టాయిలెట్ కట్టుకుంటే 2 కోట్లు పెట్టినవయ్యా. మరి నా మంచినీటికి సరే నేను బిల్డింగ్ కట్టుకున్నా క్రాక్ వస్తుంది, ఆ బిల్డింగ్ మంచిగా చేసుకుంటా కానీ ఇల్లు కూడా కొట్టుకుంటారా? సరే 2 పిల్లర్లు ఏదో కుంగినాయి, దాన్ని మంచిగా చేయొచ్చు కదా. అంటే ప్రాజెక్ట్ ఏముందా? సరే ఒకవేళ కుంగింది అనుకుందాం. ఇక తప్పును ఎప్పుడో వేరే చూసుడు కాదు. ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ప్రభుత్వాలు మనిషికి 5 ఏళ్ళు ఇస్తాయి. నీ 5 ఏళ్ళలో ఒక మంచి పని చేసి చూపించు. రక్తం చిందిస్తా అంటే 100కు 100% చాలా మంచి పాలన. ఇలాంటి నాయకుడు ఉండాలని మేము అంతా కోరుకుంటున్నాం యువకులుగా. మళ్ళీ సిద్దిపేటలో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తాం. అసెంబ్లీలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా అవుతాడు. సార్ కూడా మళ్ళీ నీటిపారుదల శాఖ మంత్రి ఈ ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మొత్తం సస్యశ్యామలం చేస్తాడు. మాకు నమ్మకం ఉంది. రేపు ఇదే ఉద్యమం కన్నెపల్లి దాకా హరీష్ అన్న కేసీఆర్ ద్వారా ఇంకా 15 రోజుల గిట్ల నువ్వు నీళ్ళు గిట్ల వదలపోతే ఇక యువత మొత్తం రైతులందరం పోతాం. మా ప్రజల డబ్బులతో కట్టిర్రు, మేము ఖచ్చితంగా అన్నలు ఆన్ చేస్తాం. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం, వడ్లు వండిస్తాం. నేనే 10 ఎకరాలు స్వయం తుకం పోసినా ఇలా నారేమడి ఎండిపోతుంది. నేనే ట్రాక్టర్ తుంతి ఇవన్నీ చేస్తే పాడిన మరే వాడుతుంది, దుక్కి నడతలేదు. వీడి బొంద కరెంట్ 24 గంటలు ఇచ్చే దేవుడు కేసీఆర్. వీడు 8 గంటలు కూడా ఇస్తలేడు రేవంత్ రెడ్డి. ఇది ఏం పాలన? 1, 2 మొత్తం అబద్ధాలే.